హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 397 వీడియోలో ఉన్నాం మనం. ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఎక్కువగా స్టాండర్డ్ జీకే మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ టచ్ చేయడం అనేది మనం చూడొచ్చు. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం బ్యాసిల్లస్ సబ్టిలస్ అనే బ్యాక్టీరియాను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది? ఇండియాలో ఒక రాష్ట్రము ఒక సూక్ష్మజీవిని రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం. జనరల్గా మనం ఏం చదువుతామంటే ఏదైనా ప్రతి రాష్ట్రానికి ఒక పక్షి కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఆ రాష్ట్ర పక్షిగా, లేదంటే ఏదైనా ఒక జంతువు ఆ రాష్ట్ర జీవిగా ఆ రాష్ట్ర జంతువుగా మనం చూడొచ్చు. కానీ ఒక సూక్ష్మజీవిని రాష్ట్ర సూక్ష్మజీవిగా ఉంచడం అనేది ఫస్ట్ టైం మనకి. సో మరి బ్యాసిల్లస్ సబ్టిలస్ అనే బ్యాక్టీరియాను కేరళ ఆ రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది. దీనికి రీజన్ ఏంటిదంటే ఈ సూక్ష్మజీవి నేలలో మానవ పేగుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన శరీరానికి మంచి చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. బ్యాక్టీరియాలు అన్నీ కూడా చెడు చేసేవి కావండి. ఈ మెజారిటీ బ్యాక్టీరియాలు మనకు అంటే మేలు చేసే బ్యాక్టీరియాలే ఉంటాయి. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి కేరళ ఈ చర్యను తీసుకుంది. మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఇది గుర్తింపు పొందింది. క్వశ్చన్ నెంబర్ 2, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా 26 జనవరిలో ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మనకు అవినీతిపై విచారణ జరపడానికి ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కమిషన్. ఇది 1964లో దీన్ని ఏర్పాటు చేసిండ్రు. 1963లోనేమో సిబిఐ ఏర్పాటైంది. 64లోనేమో మనకు సివిసి ఏర్పాటైంది. సో ఈ సివిసిలో ఏంటంటే మనకు ఒక కమిషనర్ ఉంటాడు, ఇద్దరు ఆయనకి అసిస్టెంట్ చేయడానికి కమిషనర్లు ఉంటారు. ఇప్పుడు అసిస్టెంట్ చేయడానికి కమిషనర్గా రిక్రూట్ అయింది ఎవరు అంటే మనకు ప్రవీణ్ వశిష్ఠ అండి. ఇంకొకరేమో మనకు ఏఎస్ రాజీవ్ ఉన్నారు. సివిసి ప్రధాన కమిషనర్గా మనకు ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఉన్నాడు. వీళ్ళిద్దరేమో మనకు అసిస్ట్ చేయడానికి ఉన్నటువంటి కమిషనర్స్. మెయిన్గా ఉన్నది ఎవరు? ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకు 1964లో ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 3, సామాన్య మధ్యతరగతి ప్రజలకు చట్టపరమైన న్యాయ సేవలు ఉచితంగా అందించడానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ 2026 జనవరి 1న ప్రారంభించిన ఏఐ చాట్బాట్ ఏది? ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఈ లీగల్ అడ్వైజెస్ ఇవ్వడానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ఏఐ చాట్బాట్ను స్టార్ట్ చేసింది. దాని పేరు న్యాయ సేతు అండి. ఇది గుర్తుంచుకోండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు 7217711814. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల వార్తల్లోకి వచ్చిన అహింసా పట్టు అంటే ఏమిటి? ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి, అహింసా పట్టు. సో అహింసా పట్టు అంటే ఏం లేదు, జనరల్గా మనము ఈ పట్టును దారం తీయడానికి కకూన్స్ ఉంటాయి కదా, కకూన్స్ని ఏం చేస్తామంటే మనము వేడి చేస్తాం నీళ్ళల్లో. అప్పుడు ఆ పట్టు పురుగు చనిపోయి మనకు దారం అనేది కంటిన్యూస్ పోగులుగా వెళ్తుంది. అయితే దీనివల్ల ఆ పురుగుల్ని చంపకూడదు, వాటిని చంపకుండా పట్టు తీసేటటువంటి విధానాన్ని ఆవిష్కరించిండ్రు. దాన్నే మనము అలా వచ్చిన పట్టును ఏమంటున్నామంటే అహింసా పట్టు అంటున్నాం. జనరల్గా ఏంటంటే మనకు ఇక్కడ పురుగు బయటకు రాకముందే మరిగే నీటిలో ఆ పట్టుగూడు వేసి దారం తీస్తాం సాధారణంగా. కానీ దానివల్ల ఏమవుతుంది, మనకి పురుగు అనేది చనిపోతుంది. దీనికి భిన్నంగా పురుగును చంపకుండా తీసే పట్టుకే అహింసా పట్టు అని అంటున్నాము. దీన్ని ఎరి పట్టు అని కూడా అంటారు. ఈ ప్రక్రియలో పురుగును పట్టుగూడు నుంచి సపరేట్ చేస్తారు. ఆ పురుగును తీసిన తర్వాత మిగిలిన గూడును మాత్రమే వేడి నీటిలో మరిగించి దారం తీయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఎరిపట్టు లేదా హింసా పట్టు అంటున్నాం. మేఘాలయలోని కాశీ తెగకు చెందిన వాళ్ళు ఈ రకమైన పట్టును తయారు చేస్తున్నారు. ఇది న్యూస్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 5, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ఏది? పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఈ ఆపరేషన్ తీసుకొని మనకు చాలామంది బాలలకైతే విముక్తి కలిగిస్తుంది. ఆపరేషన్ స్మైల్ అంటాం, ఇంపార్టెంట్ వన్. క్వశ్చన్ నెంబర్ 6, 2026-27 కేంద్ర బడ్జెట్ విలువ మొత్తం ఎంత? నిర్మలా సీతారామన్ మనకు ఫిబ్రవరి 1న 2026-27 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది.
పెట్టింది. ఇంకొక విషయం కూడా మీరు గమనించండి, బడ్జెట్ అనేది మనకు ఒక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల పట్టిక. అంటే మనకు ఎంత ఆదాయం వస్తుంది, ఎలా ఖర్చు చేస్తామనేది తెలియజేస్తుంది. అయితే మనకు ఈ బడ్జెట్ గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 వివరిస్తుందండి. బడ్జెట్ అనే పదము డైరెక్ట్గా లేదు భారత రాజ్యాంగంలో. అక్కడ ఏముందంటే మనకు యాన్యువల్ వార్షిక విత్త నివేదిక అని ఉంటుంది. అక్కడ వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుంది, మీరు గమనించండి. సో ఇక్కడ మనకి బడ్జెట్ అనే పదం డైరెక్ట్గా లేకుండా ఆర్టికల్ 112 దగ్గర వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుంది. 2026-27 బడ్జెట్ విలువ వచ్చేసి మనకి 53,47,315 కోట్లు టోటల్ వాల్యూ. అందులో మనకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కొత్తగా పేరు మార్చారు, విబిజి రామ్జీ పథకం అంటున్నాం. 95,692 కోట్లు ఈ స్కీమ్కి కేటాయించిండ్రు, ఇది గుర్తుంచుకోండి. ఇక రక్షణ డిఫెన్స్ సెక్టార్కి వచ్చేసి 7,84,678 కోట్లు డిఫెన్స్ సెక్టార్కి కేటాయించారు. ముఖ్యంగా ఇవి గుర్తుంచుకోండి. 2026-27 కేంద్ర బడ్జెట్ సందర్భంగా రైతులకు సలహాలను వారి భాషల్లో ఇవ్వడానికి అందుబాటులోకి తేనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం ఏమిటి? భారత్ విస్తార్ అనే ఏఐని తీసుకొస్తున్నారు మన రైతులకు సూచనలు ఇవ్వడానికి. వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్ విస్తార్ అంటే ఇది ఇంపార్టెంట్. 2026-27 బడ్జెట్ ప్రకారము కేంద్రానికి అత్యధికంగా పన్ను ఆదాయం ఏ పన్ను ద్వారా లభిస్తుంది? అంటే మనకు రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. మళ్ళీ డైరెక్ట్ ట్యాక్సెస్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లా ఏ ట్యాక్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇది ప్రశ్న. సో ఇక్కడ మనకు ఆదాయ పన్ను నుంచి 21% ఆదాయం లభిస్తుందండి. ఇదే ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొస్తుంది. తర్వాత మనకు కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 18% వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీలు వాళ్ళ యొక్క ఆదాయం మీద వేసేటటువంటి పన్నును మనం కార్పొరేట్ ట్యాక్స్ అంటాము. సో దాని మీద చెల్లించే పన్నట్టు కంపెనీలు. ఇంకా జిఎస్టీ మనకు అది ఇండైరెక్ట్ పన్ను. ఇతర పన్నులు 15%, జిఎస్టీ ఇతర పన్నులు కలిపి ఒక 15% ఇన్కమ్ని జనరేట్ చేస్తే, ఆదాయం పన్ను ఒక్కటే డైరెక్ట్గా 21% మనకు ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. 2026-27 బడ్జెట్ సందర్భంగా తమిళనాడులోని ఏ ప్రాంతాన్ని పురాతత్వ ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది? ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్. తుత్తుకూడి జిల్లాలోని ఆదిచనల్లూరు ప్రాంతాన్ని పురాతత్వ ప్రాంతంగా డెవలప్ చేయబోతుంది. లాస్ట్ క్వశ్చన్. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? కార్లోస్ ఆల్కరాస్ అండి. స్పెయిన్కి చెందిన కార్లోస్ ఆల్కరాస్ మనకు 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మెన్ సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఎవరి మీద అంటే సెర్బియాకు చెందిన నోవాకో జకోవిచ్ పై విజయం సాధించారు. ఈ విజయంతో మనకు కార్లోస్ ఆల్కరాసు 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, మనకు 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, యుఎస్ ఓపెన్ టెన్నిస్, వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్, ఈ 4 మనము గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వీటిని ప్రధానంగా పేర్కొంటాము. ఈ 4 టైటిల్స్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అది ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మొత్తం 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడాన్ని కెరీర్ గ్రాండ్ స్లామ్ అంటారు. ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడు ఆల్కరాస్. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో మనం స్టాక్ జీకే గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.